పచ్చిమిర్చి 50 grams పల్లీలు 1 టమాటో 1 ఆనియన్స్ ఒక రెమ్మ కరివేపాకు కప్పు గోధుమ రవ్వ. తయారీ విధానం చూడండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి టమాటో ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ ఆన్ చేశాను, ప్యాన్ పెట్టుకున్నాం. 2 స్పూన్స్ ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్. మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం, అలాగే ఆనియన్స్, టమాటో, పోపు దినుసులు చక్కగా వేగుతున్నాయి ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి ఫ్రెండ్స్. కప్పు గోధుమ ఉప్మా రవ్వకి కప్పున్నర నీళ్ళు వాటర్. గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఫ్రెండ్స్. ఒక రెమ్మ కరివేపాకు వేద్దాం. గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. ఉప్మా రవ్వకి కప్పున్నర వాటర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు యాడ్ చేసుకున్నాం ఇందులోకి. 5 నిమిషాలు ఉండాలి ఫ్రెండ్స్. వాటర్ బెలూన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అందులోకి ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. అలాగే తగినంత సాల్ట్. ఒక 5 నిమిషాలు మరగనియాలి ఫ్రెండ్స్. ఉప్మా రవ్వ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా కలపాలి ఫ్రెండ్స్. చక్కగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంకో 5 నిమిషాలు ఉంటే వేడి వేడి ఉప్మా రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం. ఉప్మా తయారీ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే మరి ఉప్మాలోకి పల్లీల చట్నీ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు చూద్దాం. చట్నీకి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్. తగినన్ని పచ్చిమిర్చి చట్నీకి, ఒక రెమ్మ కరివేపాకు, పల్లీలు పచ్చివి వేయించుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉన్నది చట్నీ. ఉప్మాలోకి తయారు చేద్దాం ఫ్రెండ్స్. గ్యాస్ ముట్టించాను, ప్యాన్ పెట్టాను. 1 స్పూన్ ఆయిల్ వేసాను. స్పూన్ ఆయిల్ వేసి హీట్ ఎక్కిందండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. చక్కగా వేగాలి ఫ్రెండ్స్. చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చాయి ఫ్రెండ్స్. కొంచెం చింతపండు, 2 రెమ్మలు ఎల్లిపాయ. ఇప్పుడు పల్లీలు ఇవి గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి పల్లీలు గ్రేవ్ చేసుకోవాలి.
ఇది చక్కగా ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. తగినంత సాల్ట్. చట్నీ బాగా గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పోపు వేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టాను. 1 స్పూన్ ఆయిల్, పోపు దినుసులు వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్. పోపు దినుసులు బాగా గోల్డెన్ కలర్లోకి రావాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చి రెమ్మ కరివేపాకు వేద్దాం ఫ్రెండ్స్. అలాగే చట్నీ యాడ్ చేద్దాం. చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ తయారైపోయింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? చూసారుగా ఫ్రెండ్స్, వేడి వేడి ఉప్మా చట్నీ. సో ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి ఉప్మా చట్నీ ఫ్రెండ్స్.